చంద్రప్ప నాయుడు గారికి ఆత్మశాంతి కోరుకుంటూ కోరుకున్నటువంటి మెరుగు రాజేంద్ర నాయుడు, కోడల రాధమ్మ, మనవరాళ్ళు లహరి, జాన్విక, మనవరాలు దిలీప్ కుమార్, మరి భార్య నారాయణమ్మ వీళ్ళందరూ కలిసి కూడా 1000 పదార్థాలు సమర్పించారు. అటు వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ఆ లక్ష్మీ చూసాను నెలవెల్లా భోగభాగ్యములు తెలగమని కోరుతున్నాం. మమ్ముల విడనాడి చంద్రప్ప నాయుడు అయ్యయ్యో మాకు కంటి శోకము బట్టి పోతివా మా తండ్రి మమ్మ బట్టి వెళ్ళి పోతివా మా తండ్రి మాకు కంటి శోకము బట్టి పోతివా సమర్పించుకున్నటువంటి కుమారు రాజేంద్ర నాయుడు, రాధమ్మ, మరి మనవరాలు లహరి, జానవిక, మనవడు దిలీప్ కుమార్ నాయుడు, మరి భార్య నారాయణమ్మ వారికి వారి కుటుంబ సభ్యులు కూడా మరి కీర్తి చేసినటువంటి మెరుగు చంద్రప్ప నాయుడు ఆత్మశాంతి కోరుకుంటూ భార్య నారాయణమ్మ, అలాగే పెద్ద కుమారుడు అయినటువంటి మెరుగు రవీంద్ర నాయుడు, కోడలు నిర్మల, మరి రెండవ కుమారుడు మెరుగు సురేంద్ర నాయుడు, కోడల లక్ష్మీదేవి, మూడవ కుమారుడు రాజేంద్ర నాయుడు, కోడల రాధమ్మ, అలాగే కూతురులు శ్రీదేవి, అమరావతి, మరి అల్లుడైనటువంటి ఆంజనప్ప నాయుడు, మరి కాట్నేని నీలావతి, దొరస్వామి నాయుడు, అలాగే ఇంద్రావతి, నాగమలయ్య నాయుడు, అలాగే మెలకల కమలమ్మ, మరి కీర్తి చేసినటువంటి చంద్రశేఖర్ నాయుడు, మనవన్లు, మనవరాలు, కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కలిసి కూడా మరి కథాకాలక్షేపం ఏర్పాటు చేశారు. అటు వారికి వారి కుటుంబానికి కూడా దేవుడు తలగామలు కోరుతున్నాం. వచ్చేదా లాస్ట్ పేరు భర్త అరుణమ్మ, సభ్యుల లక్ష్మీదేవి వీరిరువురు కూడా ఆ పర్వతం జరుపుకున్నటువంటి చంద్రప్ప నాయుడు గారి యొక్క ఆత్మశాంతి కోరుకుంటూ 200 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి కూడా దేవుడు తలగామలు కోరుతున్నాం. ఇల్లు విడచి వెళ్ళిపోతివా You're